రాజా గారు, ఫస్ట్ నేను అడగాలనుకుంటున్న క్వశ్చన్ ఏంటి, రామ్మోహన్ రావు గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీపై వీర విధేయతను చూపించడానికి కారణం ఏంటి? బహుశా చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం, దగ్గర నుంచి రాజకీయాల్లో చూసినటువంటి విధానం కానీ, మా ఫాదర్ రాజశేఖర రెడ్డి గారిని చాలా ఒక దేవుళ్ళలాగానే కొలిచేవారు ఎప్పుడు కూడా. సో నాన్నగారు ప్రతి అడుగులోని ప్రతి ఆలోచనలోని కూడా రాజశేఖర రెడ్డి గారిని చాలా హై ఇదిలో చూసేవారు. సో అక్కడి నుంచే బహుశా తండ్రిని చూసి అవన్నీ కూడా అంటే ప్రతి ఆలోచనలోని మనసులో కావచ్చు లేకపోతే బుర్రలో కావచ్చు అది బాగా ఇంజెక్ట్ అయ్యిందని అనుకోవాలి. సో అందుకే మనం బహుశా రాజకీయాల్లో ఉన్నది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కోసం, బహుశా దేవుడు మనల్ని భూమి మీదకి పంపించింది కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కోసమేమో అన్నట్టుగానే ఆ వాతావరణంలోనే పెరిగాం. ప్రతి మాటలోని అందులోని కూడా అదే చూసాం కాబట్టి బహుశా ఇవాళకి కూడా ప్రతి దాంట్లో అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, అందుకే రాజశేఖర రెడ్డి కుటుంబం పైన అప్పటి నుంచి అదే వీర విధేయతను చూపిస్తున్నాను అంటున్నారు. ఓకే, రాజానగరం విషయానికి వద్దాం. రాజానగరంలో ఈసారి మీ పైన పోటీలో ఉన్నది గత ఎన్నికల్లో మీ గెలుపు కోసం ప్రయత్నించి ఫండింగ్ కూడా ఇచ్చిన బత్తుల. ఇప్పుడు ఆయనే మీ పైన ప్రత్యర్థిగా ఉన్నారు. ఎదుర్కొనే సత్తా మీకుందా? ఆల్మోస్ట్ నాకు తెలిసి 40 సంవత్సరాలు పైబడి రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబం మాది. రాజకీయాల్లో ఎప్పుడూ డబ్బుని నమ్మి రాజకీయాలు చేయలే. మా ఫాదర్ అయినా ఈవెన్ మదర్ అయినా కూడా మా నమ్ముకున్నటువంటి వాళ్ళని లేకపోతే ఒక సిద్ధాంతాన్ని పోరాటాలను ఉద్యమాలను నాయకుడినో ప్రజలను నమ్మి రాజకీయాలు చేసాం తప్పితే ఏ రోజు మన దగ్గర డబ్బు ఉందా లేదా, అవతల వాడితో డబ్బు ఉంది కాబట్టి మనం పోటీ పడలేమా, మనం శక్తి సరిపోదా అనే ఆలోచనతో ఏనాడు కూడా రాజకీయాలు చేయలేం. సో అసలు ఇక్కడ సత్తా అనే క్వశ్చనే లేదు. అసలు మనం ఆలోచన చేయడానికి కూడా అంటే బహుశా అవతల వ్యక్తి మనకి సరితూగేటటువంటి వ్యక్తి రాజకీయాల్లోనంటే బహుశా అప్పుడు ఆలోచన చేయొచ్చు. బట్ ఇక్కడ మ్యాటర్ ఆఫ్ మనీ అంతే. ఇద్దరికి డిఫరెన్స్ ఏంటి అని అంటే అతను నాకంటే గొప్పోడని అనుకోవాలని అంటే నాకంటే బాగా డబ్బులు ఎక్కువ ఉన్నాయని చెప్పి గొప్పోడు అనుకోలేమో తప్పితే, బట్ అదర్వైజ్ ఈజ్ నాట్ అంటే నాకు సరితూగేటటువంటి వ్యక్తి కాదు అనేది ఖచ్చితంగా చెప్పగలను. మరి సరితూగే వ్యక్తి కానప్పుడు సరితూగే కాని వ్యక్తి గత ఎన్నికల్లో మీకు ఫండింగ్ ఇచ్చాడు అనే మాట నిజమా వాస్తవమా? జస్ట్ ట్రూ. నేను ఈ మధ్యకాలంలో 1-2 ఇంటర్వ్యూస్లో కూడా చెప్పా క్లియర్గా. డెఫినెట్గా లాస్ట్ ఎలక్షన్లో కొంత ఫండ్ చేశాడు అనేటువంటిది. చాలామంది గెలుస్తూ ఉన్నాం, మనం గెలవబోతూ ఉన్నాం అనేటువంటి ఉద్దేశంతో బహుశా స్నేహితులు చాలామంది పార్టీని అభిమానించేటటువంటి వాళ్ళు చేశారు. సేమ్ టైం వాళ్ళతో పాటుగా ఇటువంటి కొంత మనం ఈవేళ పెట్టుబడి పెడితే రేపు దాన్ని మళ్ళీ ఉపయోగించుకోవచ్చు తిరిగి అనేటువంటి ఆలోచనతో చేసినటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. అందులో ఆయన కూడా ఉన్నాడు. కానీ జక్కంపూడి రామ్మోహన్ రావుకి జక్కంపూడి రాజాకి ఉన్న తేడా ఏంటంటే, రామ్మోహన్ రావు గారు అందరినీ కలుపుకుని వెళ్ళిపోయేవారు, వాళ్ళ ఇంట్లోకి చొరవగా వెళ్ళేటటువంటి అవకాశం ఉండేది. కానీ ఆ తర్వాత మీరు మాత్రం సెకండ్ క్యాడర్ని ఎదగనివ్వకుండా మొత్తం నియోజకవర్గాన్ని మీ గుప్పిట్లో పెట్టుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. ఎట్లా ఏ కోణంలోనూ అది తెలియాల్సిందన్న. నేను అందరికీ సాధ్యమైనంత మేరకు ఆపర్చునిటీస్ ఇవ్వడానికే చూస్తూ ఉంటాం. ఒకటి ఇక్కడ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి పేరు ఈవేళకి కూడా ఆయన చనిపోయి దాదాపుగా 13-14 సంవత్సరాలు కావస్తున్నా కూడా అంటే ఆయన హెల్త్ పాడవడం, రాజకీయాల్లో ఇన్యాక్టివ్ అవ్వడం కూడా చూస్తే ఈవేళకి దగ్గర మోర్ దెన్ 15 ఇయర్స్ పైనే కావస్తుంది. బట్ స్టిల్ ఈవేళకి ఆయన పేరు చెప్పుకుంటా ఉన్నారని అంటే, ఇవాళ ఈస్ట్ గోదావరిలో ఆ పక్క కోనసీమ వెళ్ళినా, ఈ పక్క తుని వెళ్ళినా, కాకినాడ వెళ్ళినా, లేకపోతే రంపచోడవరం వెళ్ళినా, పూర్వపు తూర్పుగోదావరి జిల్లాలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా కూడా నాన్నగారు తయారు చేసినటువంటి 100 మంది నాయకులు ఈవేళ కూడా కనిపిస్తూ ఉంటారు. సో అందుకే నాన్నగారి పేరు ఈవేళకి అంతమంది అంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇన్నాళ్ళకు కూడా ఇంకా ఆయన పేరు నానుతా ఉంది. అది క్లియర్ కట్గా తెలుసున్నటువంటి మనం 10 మందిని నాయకుల కింద తయారు చేస్తేనే మన పేరు 10 కాలాలు చెప్పుకుంటారు అనేటువంటి సెన్స్ తెలుసున్నటువంటి ఆ పల్స్ తెలుసున్నటువంటి ఎందుకు ఎవరిని ఎదగనివ్వకుండా అనేటువంటిది అసలు అది క్వశ్చనే లేదు. అది ఊరికినే కొంతమంది బహుశా
కావాలని అదే పనిగా ప్రచారం చేసుకోవడానికి ఉపయోగించుకునేదేమో తప్పితే అదర్వైజ్ డెఫినెట్గా ఈవేళ 10 మందిని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఆయన స్థాయిలో స్టేట్ లెవెల్లో ఒక పొలిటికల్ ఫ్యాక్టరీ మాదిరిగా 10 మందిని తయారు చేసేది ఎట్లా ఉంటుందో ఇవాళ ఈస్ట్ గోదావరిలో డెఫినెట్గా జక్కంపూడి కుటుంబం అనేది ఓ పొలిటికల్ ఫ్యాక్టరీ కింద ఖచ్చితంగా భావించాల్సి. కానీ మీరు హోల్డ్ కోసం అంటే మీది కానీ నియోజకవర్గానికి మీరు వెళ్ళి అక్కడ మీరు హోల్డ్ చేయాలని అనుకుంటున్నారు. ఇటు రాజమండ్రి సిటీని కూడా మీరు హోల్డ్ చేయాలనుకునేటటువంటి నేపథ్యంలోనే మీ పార్టీకి చెందిన వ్యక్తులు మార్గాని భరత్తోనూ విభేదాలు ఉన్నాయి, అలాగే మిగిలిన వాళ్ళతో కూడా విభేదాలు వచ్చాయి. అందుకే గతంలో మీ పార్టీలో ఉన్నటువంటి బత్తుల బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చిందని అంటారు. ఇటు రాజమండ్రి సిటీని మీ గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటున్నారు, అటు రాజనగరాన్ని మీ గుప్పిట్లో పెట్టుకోవాలని ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఒకటేంటంటే గుప్పిట్లో పెట్టుకోవడానికి నేను చాలా సందర్భాల్లో చెప్తా వస్తున్నా, మేము పోటీ చేసేది ఒకటే నియోజకవర్గం. ఇక్కడ మా కుటుంబంలో అమ్మ నేను తమ్ముడు ముగ్గురు యాక్టివ్గా ఉన్నప్పటికీ కూడా మాకు ముగ్గురికి 3 సీట్లు కావాలని నేను అటు అడగలే. సేమ్ టైం రాజమండ్రిలో కనీసం వార్డ్ కౌన్సిలర్కి కూడా అంటే కార్పొరేటర్కి కూడా కంటెస్ట్ చేస్తామనే ఆలోచన కూడా ఏనాడు బుర్రలో లేదనేదే ఎప్పుడు చెప్తా వచ్చాం. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అని అంటే మనం కష్టకాలంలో ఉన్నప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి బయటకు వచ్చి ఒక కొత్త పార్టీని స్థాపించినటువంటి రోజుల్లో అన్న జగన్మోహన్ రెడ్డి గారు అవాళ చాలామంది మాకు ముఖం చాటేసేవారు, పార్టీ జెండాను మోయడానికి కూడా చాలా అరుదుగా కనిపించేవారు. అంటే అటువంటి కష్టకాలంలో ఉన్నటువంటి రోజుల్లో రేపు పార్టీ ఉంటుందో లేదో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆయన నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూ రేపు ఆఖరికి ఆయన్ని కూడా ఉండనిస్తారో లేదో కూడా తెలియనటువంటి రోజుల్లో ఒక పక్కన అదే పనిగా కేసులు పెడుతూ ఇబ్బందులు పెడతా ఉన్నప్పటికీ కూడా ఎవరైతే మనతో స్టాండ్ అయ్యారో ఆ కష్టకాలంలో ఉన్నటువంటి రోజుల్లో మనతో బహుశా కొంతమంది జన సమీకరణకు ఉపయోగపడిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది ఆర్థికంగా సాయాన్ని అందించినటువంటి వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది వేళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చి మనతో నిలబడి పోట్లాడినటువంటి వాళ్ళు ఉండొచ్చు, రకరకాలుగా వాళ్ళ సర్వీసెస్ అందించినటువంటి వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు మా రిజర్వేషన్. వాళ్ళ తరపున నేను నిలబడకపోతే నా ఇంకా క్యారెక్టర్ ఏముంది? పొలిటికల్గా మనం అనేది అంటే పొలిటికల్ సిస్టంలో మనల్ని నమ్ముకుని పార్టీని నమ్ముకుని నా మనిషి అంటే పార్టీ మనిషి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి, జక్కంపూడి మనిషి అని కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి. పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన వ్యక్తిని నేను ఈవేళ కాపాడుకునే పరిస్థితిలో నేను లేకపోతే రేపు నా లీడర్షిప్ ఏముంటుంది? ఇంకా నా స్వార్థం కోసం నేను ఒక్కడిని ఎమ్మెల్యే అయితే చాలు అని అనుకున్నట్టుగానే దాని అర్థం. అంటే మీ మనుషుల్ని కాపాడుకోవడానికి మీరా, లేకపోతే మిమ్మల్ని కాపాడుకోవడానికి వాళ్ళని క్వార్టర్గా పెట్టుకుంటున్నారు? నన్ను కాపాడుకోవడానికి నాకేం పెద్ద కోరికలు లేవు, పెద్ద ఆశలు లేవు. పెద్ద కోట్ల రూపాయలు సంపాదించాలి, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టాలి, 100 ఎకరాల పొలాలు కొనాలి, లగ్జరీ కార్లు ఉండాలి, హోటల్లో ఎక్కడికైనా వెళ్తే స్టార్ హోటల్లో దిగాలి అనేది లేదు మనకి. చాలా లో ప్రొఫైలు, చాలా ఆర్డినరీ, చాలా కామన్ మ్యాన్ జీవితం మనది. రాజకీయాలకి అవసరమైన ఆర్థిక వనరులు సమకూరితే చాలు తప్పితే అంతకు మించి మనకేదో బ్రాండెడ్ అన్నీ వాడాలి, లేకపోతే ఈ మాదిరిగా అటువంటి ఆలోచనలు లేని వాళ్ళకి ఎందుకు మన కోసం మన స్వార్థం అనేటువంటిది అసలు. కానీ 2019లో గెలుపు కోసం చాలామందిని ఫండింగ్ అడిగారు. 2019 తర్వాత నుంచి రాష్ట్రంలోనూ బయట రాష్ట్రాల్లోనూ చాలా బిల్డింగులు కట్టారు, 100 కోట్ల రూపాయలు సంపాదించారు, బినామీ పేర్లతో ఎకరాలు సంపాదించారు అని మీ ప్రత్యర్థి ఆరోపణ చేస్తారు. ఒకటన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని కూడా ఫండ్ ఇవ్వండి అని రూపాయి ఇవ్వండి అని చెప్పి కూడా ఏ రోజు అడగలే. మనం ఇందాక కూడా చెప్పాను, మనం ప్రజల్ని నమ్మి రాజకీయం చేసాం తప్పితే డబ్బులతో రాజకీయం చేయాలనే ఆలోచన ఏనాడు చేయలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని ఫండ్ అడగడం అనేది తప్పు. నేను ఎవరిని కూడా నాకు ఇది కావాలి అని చెప్పని అడగలే. ఎవరైనా నా మీద అభిమానంతోనో నమ్మకంతోనో లేకపోతే నాన్నగారి మీద ఉన్నటువంటి అభిమానంతోనో వచ్చి ఎవరైనా ఇచ్చి ఉండొచ్చు తప్పితే అదర్వైజ్ నేను ఎవరి దగ్గర కూడా చేయాల్సి నాకు కావాలన్నాడు. బత్తుల బలరామకృష్ణ రెండు మీరు ఆస్తులు ఎక్కడో చాలా ఏకంగా దేశాలు విదేశాలు రాష్ట్రాలు చాలా చెప్తున్నారు. నేను ఇప్పుడు కూడా స్టాండ్ అయ్యి ఒకటే అడుగుతా ఉన్నా, ఎక్కడెక్కడ ఉన్నాయో చెబితే వాటన్నిటికీ సంతకాలు పెట్టిస్తా. నిలబడతారా? డెఫినెట్గా. నేను ఇదే క్వశ్చన్ బలరామకృష్ణ అడగొచ్చా? అనుమానం ఏం లేదు. 100%
డెఫినెట్గా ఇప్పుడే సంతకాలు పెట్టిస్తా, ఎక్కడెక్కడ కావాలంటే అక్కడ సంతకాలు పెట్టిస్తా, అవన్నీ చక్కగా వాళ్ళని ఉంచుకోమనండి. రాజకీయాలకి రేపు ఎలక్షన్లు చేయడానికా లేకపోతే ఇంకోటి అవసరమైన ఏమైనా ఉంటే వాళ్ళని సమకూర్చమనండి అంతే. రైట్, ఒకసారి బలరామ కృష్ణ మీ గురించి ఏమన్నారో ఒకసారి విందాం, ఒకసారి చూద్దాం. మీరు పెడదారులు పట్టేస్తున్నారు. ఈ యువత సన్మార్గంలో వెళ్ళాలంటే ఈ యొక్క రాజానగరం నియోజకవర్గానికి పరిశ్రమలు రావాలి, పరిశ్రమలతో పాటు ఐటీ కంపెనీలు రావాలి. పరిశ్రమలు ఐటీ కంపెనీలు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికినట్లయితే యువత సన్మార్గంలోకి వెళుతుంది. ఖచ్చితంగా మా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చి ఒక్క నిరుద్యోగి కూడా లేకుండా అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగిస్తామని మేము 100 సార్లు మేము స్టేట్మెంట్లు ఇస్తే ఈరోజు మీ కోడిగుడ్ల మంత్రిని తీసుకొచ్చావు, ఆ బిస్కెట్ల మంత్రిని కోడిగుడ్ల మంత్రిని తీసుకొచ్చి ఈరోజు హడావిడిగా శంకుస్థాపన చేస్తున్నావు. నువ్వేం చేయగలవు అసలు? నువ్వు శంకుస్థాపన ఎమ్మెల్యే తప్ప అభివృద్ధి ఎమ్మెల్యే కాదు. కొబ్బరికాయలు కొట్టడానికి పనికొస్తావు. నువ్వు ఈసారి ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఏదో గుళ్ళో కొబ్బరికాయలు కొట్టి కాంట్రాక్ట్కి అయితే తీసుకుని కొబ్బరికాయలు కొట్టడానికి పనికొస్తావని రాజాకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజు గారు, ఈ కోడిగుడ్ల మంత్రి ఎవరన్నా? మీకే తెలియదు. అమర్ గారు కోడిగుడ్ల మంత్రి. ఇప్పుడు ఇదో పెద్ద డ్రామా ఆర్టిస్ట్ కింద తయారాడన్న ఈ మధ్య. అంటే ఒక్కొక్కసారి రాజకీయాలు చూస్తే నిజంగా బాధ అనిపించే పరిస్థితి కూడా ఉంది. అంటే దానికి ఒక కారణం ఇవాళ సమాజంలో ఉన్నటువంటి తప్పుల్ని వేలెత్తి చూపించే జర్నలిజం కావచ్చు, లేకపోతే మీడియా వ్యవస్థ కావచ్చు. కొన్ని సందర్భాల్లో కొన్ని మీడియా సంస్థలు అదే పనిగా కేవలం వ్యాపార దృక్పథంతో. కానీ అక్కడ ఆరోపణ చేసింది మీ ప్రత్యర్థి. ఏమన్నాడు అంటే నియోజకవర్గంలో డెవలప్మెంట్ లేదు, బ్లేడ్ బ్యాచ్లు తయారయ్యి అన్నాడు. నిజమా? రాజానగరంలో బ్లేడ్ బ్యాచ్లు ఉన్నాయా? ఇప్పుడు నేను అదే పనిగా చెప్తా ఉన్నాను. చాలామంది మా మీద వేరే ఆరోపణ చేసే దానికి ఆధారం లేక, వేరే దానికి అవకాశం లేక ఇవాళ మాట్లాడితే బ్లేడ్ అసలు ఈ బ్లేడ్ బ్యాచ్ అనే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పాల్సింది ఏంటంటే దీనికి ఎంతగా బ్రాండింగ్ క్రియేట్ చేసింది కొంతమంది మా పార్టీలో ఉన్నటువంటి ప్రత్యర్థులే. అదే పనిగా బ్రాండింగ్ జక్కంపూడిని ఎదుర్కోవాలంటే ఇంకా వేరే దారేం లేదని చెప్పి అదే పనిగా బ్రాండింగ్ చేస్తూ వచ్చారు. ఎవరు? అసలు ఎవరు అనేది ఈ ఎలక్షన్ల సందర్భంలో మనం పేర్లు ప్రస్తావించుకోవడం అనవసరం. అది మీకు తెలుసు, నాకు తెలుసు, చూసే వాళ్ళకి కూడా అందరికీ తెలుసు. సో ఇక్కడ కావాల్సింది మనుషులు కాదు వ్యక్తులు కాదు ఇంపార్టెంట్. ఎలక్షన్లో పార్టీ ఇంపార్టెంట్ కాబట్టి పార్టీ ఎవరికి సీట్ ఇచ్చినా గెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించడం అనవసరం. ఇక బట్ ప్రజలకు తెలుసు వాట్ ఈజ్ జక్కంపూడి ఫ్యామిలీ అనేది. లాస్ట్ 40 years పైనుంచి ఇందాక మీకు చెప్పినట్టు ఒక రాజకీయ నేపథ్యంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళం మేము. ఇక్కడ ఏదో 5 ఏళ్ల కోసం ఈ 5 years మన అధికారంలో ఉన్నాం కదా, మనం చలామణి చేస్తాం, మనం ఏదో శాసనసభ్యుడిగా గెలిచేసాం కాబట్టి ఇదే అని అనుకునేటటువంటి వాళ్ళం కాదు. మనం లాంగ్ టైం పొలిటికల్ ట్రాక్ కావాల్సినటువంటి వాళ్ళం. ఇందాక చెప్పినట్టు నాన్నగారి పేరు ఈ రకంగా అయితే ఇవాళ కూడా చెప్పుకుంటా ఉన్నారు. రేపు మన తర్వాత కూడా మన గురించి చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉండాలనేటువంటి ఆలోచన. కరెక్ట్. కానీ రాజు గారు, నేను అడగాలనుకుంటుంది ఎందుకు అది బ్లేడ్ బ్యాచ్ అనేది మామూలు పదం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక క్రిమినల్ గ్రూప్కి సంబంధించినటువంటి ఆ పదం కొన్ని ఏరియాల్లో, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఏరియాల్లో ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఒక బ్యాచ్ వాడేటువంటి పదం, సంబంధించిన పదం. అది ఎందుకు మీ పార్టీలో ఉన్న మీ వ్యతిరేకులు మీ పైన ఎందుకు అంటున్నారు, మీ ప్రత్యర్థి కూడా ఎందుకు అంటున్నారు? ఒకసారి కదా పదే ఎందుకు ఆ మాటలు అంటున్నారు? వాంటెడ్గా బ్రాండింగ్ చేస్తూ ఉన్నారన్న. అది ఏంటంటే కేవలం డిఫేమ్ చేయడానికి వేరొక మార్గం లేక ఏదో రకంగా బ్లేడ్ బ్యాచ్ అనేటువంటిది ప్రస్తుతం కొన్ని రోజుల పాటు అది లైవ్లో ఉంది కాబట్టి అది మనకే అంటగడితే మంచిది కదా, రాజకీయంగా వాళ్ళకి ప్రయోజనం చెందుతుంది కదా అనేటువంటి ఉద్దేశంతో చేశారు. బట్ ఇవాళ అల్టిమేట్గా వాళ్ళకే తిరిగి అది చెడ్డ అయ్యే పరిస్థితిలోకి వచ్చింది. నేను ఒకటే అడిగా, బ్లేడ్ బ్యాచ్ అని అంటే మన పేరు చెప్పి ఎవరో పలానా అప్పారో పుల్లారో ఎల్లారో ఏదో ఒక పేరో లేకపోతే సమ్ ఇన్సిడెంట్సో ఎవిడెన్షియల్గా మనం అవతల వాళ్ళని ఒక విమర్శ చేస్తున్నాం అని అంటే ఆ విమర్శకి సమ్ ఎవిడెన్స్ అనేది ఉండాలి కదా. ఎవిడెన్స్ అనేది లేకుండా ఊరికి అదే పనిగా బ్రాండింగ్ చేస్తే ప్రజలు ఎందుకు నమ్ముతారు? ఓసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు. రోజు అదే పనిగా చెప్తే కూడా అలాగే చెవుల్లో పూలు పెట్టుకుని లేరు కదా. మేము అక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళం, రాజకీయ నేపథ్యంలోంచి వచ్చినటువంటి కుటుంబం అది.
సో ప్రజలేం తెంగరోళ్ళు కాదు, వాళ్ళేమి చెవులో పువ్వులు పెట్టుకునిలేరు, అదే పనిగా వీళ్ళు చెప్పినంత మాత్రాన్ని నమ్మడానికి. ఓకే, ప్రసాద్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. ప్రసాద్, జక్కంపూడి రాజు గారు, మీరు ఒక యువ ఎమ్మెల్యే, వై నాట్ 175 అని మీ అధినేత పదే పదే చెప్తున్నాడు. అసలు ఓటర్లు యువత వైసీపీకి ఎందుకు ఓటేయాలి? అంటే ఉద్యోగ అవకాశాలు కల్పించారా, పరిశ్రమలు తీసుకొచ్చారా? వై నాట్ 175 ఎందుకు అంటున్నారు మీరు? వీళ్ళ ఒక కాన్ఫిడెన్స్తో జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అనేటువంటిది వస్తుందన్న. ఎందుకు అసలు ఇంతకు పూర్వం మన రాజకీయ చరిత్ర మొత్తం ఆల్మోస్ట్ ఈ శాసనసభ వ్యవస్థ వచ్చిన నాటి నుంచి ఈవేళ దాకా చూస్తే బహుశా ఎవరు కూడా ఇంత ధైర్యంగా ఇంత కాన్ఫిడెంట్గా వై నాట్ 175 అని ఉండరు. ఎందుకు అంటున్నారు అనే ప్రశ్నకు వస్తే, ఒక పక్కన డెవలప్మెంట్, మరో పక్కన వెల్ఫేర్, మరో పక్కన అవినీతి రహిత పరిపాలన అందించడం అనేటువంటిది గడిచినటువంటి 5 ఏళ్లలోని కూడా ఈ ప్రభుత్వం ఎఫిషియెంట్గా చేయగలిగింది. కాబట్టే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రకమైనటువంటి ప్రశ్న ఉత్పన్నమైంది. యువతకి సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం, ఆవేళ ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, నిరుద్యోగ భృతి 2000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదు సరికదా. ఆవేళ మనం విశాఖపట్నంలో ఆయన ఒక ఈ ఎంటర్ప్రెన్యూర్స్కి సంబంధించినటువంటి ఒక సమిట్ పేరిట ఆర్గనైజ్ చేసినటువంటి కార్యక్రమంలో ఆ పక్కన ఈ పక్కన టీ అమ్ముకునే వాళ్ళని, లేకపోతే సమోసాలు అమ్ముకునేటువంటి వాళ్ళని, ఆర్టిస్ట్ని తీసుకొచ్చి వాళ్ళకి షూట్లు కోట్లు వేసి ఇగో ఇండస్ట్రియలిస్టులు అంటే వీళ్ళే అని చెప్పి చూపించే ప్రయత్నం చేశారు. ఈవేళ పూర్తిగా దానికి భిన్నంగా ఏదైతే గ్రామ సచివాలయం వ్యవస్థ పేరు చెప్పి కావచ్చు, లేకపోతే ఈవెన్ ఇంక్లూడింగ్ వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, అలాగే మనం ఒకసారి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ చూస్తే అసలు ఇంతకు పూర్వం నెవర్ ఇన్ హిస్టరీ ఈ మాదిరిగా ఈ స్థాయిలో రిక్రూట్మెంట్ చేసినటువంటి దాఖలాలు ఇంతకు పూర్వం ఎప్పుడు కూడా లేవు. ఒక పక్కన ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తూనే మరో పక్కన పారిశ్రామిక వ్యవస్థ అనేటువంటిది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్కి మేజర్ భాగం కేటాయించారు. కాబట్టి దాదాపుగా 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకి వాళ్ళ అకౌంట్లో నేరుగా వేసినటువంటి కారణంగా దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తూ ఇండస్ట్రియల్ గ్రోత్ అనేటువంటిది బయటికి సంక్షేమ పథకాలను పూర్తిగా ఓట్లను కొని పథకాలుగా మార్చేశారు అని ప్రతిపక్షాలు అంటున్నాయి. మీరు అంటున్న ఇదే వాలంటీర్ వ్యవస్థ మీద ఇప్పటికీ జనసేనాని కూడా ఆరోపణలు చేస్తున్నాడు. వాలంటీర్ వ్యవస్థ భయభ్రాంతులకు గురి చేసే వ్యవస్థగా మారిందని. అదే వాలంటీర్ వ్యవస్థను ఎన్నికల విధులకు కూడా దూరంగా ఉంచండి అని ఎలక్షన్ కమిషన్ అంటుంది. అలా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇద్దరికీ కూడా ఓ రకమైనటువంటి భయం పట్టుకుంది. ఏంటంటే ఇంతకు పూర్వం చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలు అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చి రాజ్యాంగేతర శక్తుల్ని ప్రజల మీద రుద్దుతూ ఏది జరగాలన్నా, ఓ రేషన్ కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా వాళ్ళకి లంచాలు ఇస్తే తప్ప ఏ ఒక్కరికి ఏ పథకాలు అందేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ ఈ వాలంటీర్ వ్యవస్థతో కంప్లీట్గా పరిపాలనా వ్యవస్థ అనేటువంటిదే పూర్తిగా దాన్ని రూపురేఖలు మారిపోయినాయి. దాన్ని ఆ సంస్కరణతో పూర్తిగా వ్యవస్థ అనేటువంటిది లంచాలు లేకుండా, వివక్షలు లేకుండా డోర్ స్టెప్కి వెళ్ళి బెనిఫిషరీకి గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ప్రతి రూపాయి కూడా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడేటటువంటి ఒక వ్యవస్థ వచ్చింది. సో కడుపు మంటతో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదే పనిగా వాలంటీర్ వ్యవస్థ మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ మనం చూస్తే వాళ్ళ మాటల్లో చాలా కన్ఫ్యూజ్డ్గా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతున్నారు ఇదే వాలంటీర్లు ఎవరైతే వృద్ధులు, చిన్నపిల్లలు వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులను తమ అకౌంట్లో వేసుకున్నది ఆంధ్రప్రదేశ్లో జరగలేదంటారా? అంటే ఎక్కడైనా 1 or 2 ఇన్సిడెంట్స్ జరిగితే జరిగి ఉండొచ్చు అన్న. డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం, యాక్షన్ తీసుకున్నాం. ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థలో 2.5 లక్షల మంది వాలంటీర్లు పనిచేస్తూ 1,50,000 మంది దాదాపుగా సచివాలయంలో సిబ్బంది పనిచేస్తూ ఉన్నప్పుడు 1-6 ఎక్కడైనా పొరపాటు జరిగితే జరిగి ఉండొచ్చు. వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ అనేటువంటిది తీసుకున్నామా లేదా అనేటువంటిది ఇక్కడ చూడాల్సినటువంటి అంశం. పథకాల పేరుతో జనాలను అలాగే ఓటర్లని సోమరపోతుల్లో తయారు చేస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. వాస్తవం కాదంటారు? అది తప్పన్న. మనం గ్రౌండ్లోకి వెళ్ళి ఒక నిరుపేద కుటుంబాన్ని మనం చూస్తే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా స్వాతంత్రం వచ్చింది. ఈవేళకి కూడా 3 పూటల్లో కడుపు నింపుకోవడానికి బాధపడేటటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. సహజంగా ఏ ప్రభుత్వాలైనా ఏ ముఖ్యమంత్రులైనా కూడా ఏసీ రూముల్లో కూర్చుని 4 అధికారులతో చర్చించి వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర ద్వారా ఆవేళ ఉన్నటువంటి 13 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలతోని మమేకమై వాళ్ళ యొక్క సమస్యల్ని దగ్గర నుంచి చూసి అధ్యయనం చేసి ఒక ప్రజా మేనిఫెస్టోని తయారు చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాల పథకాలు
ఆవేళ ఎన్నికలకు ముందు మాతో ప్రతి గడపకి పంపించి మేము గనక అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే ఇవి చేస్తాము అని చెబితేనే కదా ఆవేళ ఓట్లేశారు. మేనిఫెస్టో అనేటువంటిది ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా విలువలతో చూడాల్సినటువంటి అంశం. ఆవేళ ఆ మేనిఫెస్టోని చూసి వాళ్ళు ఓట్లు వేశారు కాబట్టి ఆ మేనిఫెస్టోని ఎక్కడా కూడా తూచా తప్పకుండా అమలు చేసేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. కడుపు నిండినటువంటి వాళ్ళు అవతల వాళ్ళని సోమరపోతులు చేస్తున్నారని, లేకపోతే ఇదే శ్రీలంక అయిపోతుందని ఇంకోటని మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. రాజానగరానికి మీరేం చేశారు? రాజానగరంలో కడుపు నిండే పనులు మీరేం చేశారు? నిజం చెప్పండి, రాజానగరంలో కడుపు కొట్టే పనులు జరిగాయా, కడుపు నింపే పనులు జరిగాయా? రాజానగరాన్ని బెట్టింగ్కి అడ్డగా మార్చేశారని అంటున్నారు. రాజానగరాన్ని గంజాయి నగరంగా మార్చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలం పొలిటికల్గా ఉపయోగించుకోవడం కోసం చేసే అభియోగాలు తప్పితే వాస్తవానికి చాలా దూరం ఇటువంటి అభియోగాలన్నీ కూడా. ఒక పెద్ద బిల్డింగ్ని కూడా తీసుకుని అందులో క్రికెట్ బెట్టింగ్ని, ఆ బిల్డింగ్ మీరే డైరెక్ట్గా చూపించవచ్చు కదా, వీడియో తీసి మీరే మీ టీవీలో లైవ్ టెలికాస్ట్ చేయొచ్చు కదా. వెంటనే ఇమీడియట్గా పోలీసు లేకపోతే సంబంధించినటువంటి అధికార యంత్రాంగాన్ని మొత్తం దింపి అక్కడే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. ఇమీడియట్గా ఇప్పుడే ఈ క్షణం నేను ఇక్కడ ఉండగానే మీ సోకాల్డ్ ఎవరైతే ఆ ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కాల్ చేయించండి. మీకు సంబంధించినటువంటి లోకల్ రిపోర్ట్ అని ఇమీడియట్గా నేను ఇక్కడ ఉండగానే పంపించి వెంటనే మీ పని మీరు చేయండి. మరి ఏంటి అంత పక్కాగా బిల్డింగ్? నేను ఇంత క్లియర్గా చెప్తున్నా కదన్నా, నేను ఇక్కడే ఉండగానే అక్కడ మీ రిపోర్ట్ని పంపించండి. నేను ఇక్కడ మీ లైవ్లో ఉండగానే పంపించండి. మీరు సిద్ధంగా ఉన్నారా దానికి సవాల్కి? అయ్యో రెడీగా ఉన్నా అని చెప్తున్నా. నేను ఇక్కడ లైవ్లో ఉండగానే చెప్తున్నా కదా. రైట్. అయితే ఆరోపణలు ఎవరైతే చేశారో అదే వ్యక్తిని ఇదే క్వశ్చన్ మా రిపోర్టర్ని పంపించి అతని ముందు నుంచి ఏ బిల్డింగ్ అనే వివరాలు తీసుకోమంటారు. ఇంకొకటి, అక్కడే నీటి సమస్య ఉంది రాజానగరంలో, కానీ మీ బంధువులు వేసినటువంటి ఒక వెంచర్కి మాత్రం నీరు సప్లై జరుగుతుంటుంది నిరంతరాయంగా అని అంటూ ఉన్నారు. ప్రజలు నీటి సమస్య తల్లాడుతుంటే మీ బంధువులకు సంబంధించిన వెంచర్కి ఏ వెంచర్ అన్నా ఎక్కడది మీకే తెలియాలి. ఇప్పుడు నీటి సమస్య అనేది త్రాగునీటి సమస్య మీరు చెప్తుంది అంతే కదా. సో ఒకటి, పూర్వం నాన్నగారు మంత్రిగా రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో పనిచేసినటువంటి సందర్భంలో ఆవేళ ఉన్నటువంటి కడియం నియోజకవర్గానికి సుమారుగా ఒక 65 కోట్ల రూపాయలు ఎంతో పెట్టి ఒక కడియం ప్రాజెక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. ధవళేశ్వరం నుంచి గోదావరిలోంచి వాటర్ తీసుకుని డ్రా చేసి బొమ్మూరు కొండ మీద నుంచి ఆవేళ ఉన్నటువంటి కడియం నియోజకవర్గం మొత్తానికి ప్రతి గ్రామానికి కూడా గోదావరి నీళ్ళని త్రాగునీటి కింద అందించేటటువంటి కార్యక్రమం. బట్ నాన్నగారి హెల్త్ సిక్ అవ్వడం, తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, ఇవన్నిటి కారణంగా మొదటి ఫేజ్ మాత్రమే కంప్లీట్ అయ్యి కేవలం ఒక 25%, 30% ఆఫ్ ద విలేజెస్కి మాత్రమే నీరు అందుతూ, కానీ ఆ కడియం రాజమండ్రి రూరల్లోకి వెళ్ళిపోయింది. అఫ్కోర్స్ అంటే ఆ కడియంలో ఉన్నటువంటి రాజానగరం మండలం మాత్రం ఈవేళ రాజానగరం నియోజకవర్గంలోనే ఉంది. ఆవేళ కడియం నియోజకవర్గం, రాజానగరం, రాజమండ్రి రూరల్, కడియం అండ్ రాజమండ్రి అర్బన్లో సుమారుగా ఒక 17 వార్డ్స్, అర్బన్ వార్డ్స్కి సంబంధించి ఇదంతా కలిపి కడియం. సో ఆ కడియంలో ఉన్న రాజానగరం మండలం ఈవేళ రాజానగరం కాన్స్టిట్యున్సీలోనే ఉంది. రాజానగరం, కోరుకొండ అండ్ సీతానగరం 3 కలిపి కొత్తగా ఒక నియోజకవర్గం ఏర్పడింది. సో రాజానగరం మండలంలో కూడా ఆ 25%, 30% ఆఫ్ ద విలేజెస్కి మాత్రమే నీరు అందుతూ ఉన్నాయి. తర్వాత ఫేజెస్ కంప్లీట్ అవ్వలేక ఈవేళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారిని అదే పనిగా రిక్వెస్ట్ చేసి 1-4 సార్లు అధికారుల చుట్టూ తిరిగి 217 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ని, వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ని శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఎందుకు మరి బలరాం కృష్ణ నేను ఒక 3 కోట్ల రూపాయలు ఇస్తాను, 3 కోట్ల రూపాయలతో మా ఊరిని దత్తత తీసుకుంటాను, తాగునీటికి నేను దీన్ని ఇస్తాను అంటే అవి పట్టుకెళ్ళి కలెక్టర్కి ఇవ్వండి, లేకపోతే అధికారులకి ఇవ్వండి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వండి అన్నారు తప్పితే నేను అభివృద్ధి కార్యక్రమంలో ఇలా కంట్రిబ్యూట్ చేస్తానంటే నన్ను చేయనవలేదు అని అన్నారు. నిజమేనా? అది 3 కోట్ల రూపాయలు ఇస్తాను అన్నమాట వాస్తవం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటేంటంటే అన్న, అప్పట్లో నాకు గుర్తుండగా 50 లక్షల రూపాయలు ఎంతో ఇస్తా అని చెప్పాను అన్నాడు ఆయన. గ్రామంలో డెవలప్మెంట్ సంబంధించి ఇస్తాను అని చెప్పని నాతో చెప్పడం జరిగింది. నేనే దగ్గరుండి ఆయన్ని నా కారులో ఎక్కించుకుని, మురళీధర్ రెడ్డి గారు కలెక్టర్ అప్పుడు కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉండగా కలెక్టర్ మురళీధర్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళాను. ఏమిటి అని అంటే ఎన్ఆర్ఈజిఎస్లో మనకి సహజంగా మ్యాచింగ్ గ్రాంట్ విలేజ్ నుంచి ఒక 10%, 20% అలా విలేజ్ అంటే కొన్ని క్రైటీరియాస్ని బట్టి ఆ విలేజ్ కాంట్రిబ్యూషన్ కొంత కడితే పంచాయతీ నుంచి మిగిలినటువంటి గ్రాంట్ ఎన్ఆర్ఈజిఎస్ నుంచి ఇస్తారు. సో మురళీధర్ రెడ్డి గారితో మాట్లాడి
అప్పుడు కలెక్టర్ గారు నేను దాదాపుగా నాకు గుర్తుండగా 70 to 80 crores అంటే లాస్ట్ 2014 నుంచి 19 వరకు 5 ఏళ్లలో తెలుగుదేశం గవర్నమెంట్లో కేవలం 24-25 కోట్ల రూపాయలు మాత్రమే ఎన్ఆర్ఈజీఎస్ గ్రాంట్లు తీసుకొస్తే నేను సింగిల్ టేక్లో గవర్నమెంట్ వచ్చిన మొట్టమొదటి రోజుల్లోనే మోర్ దెన్ 75-80 crores శాంక్షన్స్ తెచ్చాం. అప్పుడు గాదరాడ గ్రామానికి సంబంధించి ఈ కాంట్రిబ్యూషన్ ఏదైతే విలేజ్ సైడ్ నుంచి కట్టాలో అది మీరు కట్టండి అని చెప్పి ఆయన కడతానన్నటువంటి ఆ 50 లక్షల రూపాయలు సుమారుగా ఎంతో కట్టమని చెప్పి తీసుకెళ్ళాం. మొత్తం మీద శాంక్షన్స్ ఇచ్చిన తర్వాత ఈ మనిషిని ఇంక ఎన్నిసార్లు అడిగినా అదిగో ఇదిగో అన్నాడు తప్పితే ఎక్కడ మళ్ళీ ఆ ఊసి కూడా ఎత్తలే. సో ఫైనల్గా మళ్ళీ దాన్ని ఏదో పూల్ చేసుకున్నాం లోకల్ ఫండ్స్ నుంచి అవి చేసి మొత్తం మీద ఆ వర్క్స్ అవి కంప్లీట్ చేసాం అనుకోండి. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, గాదరాడ గ్రామంలో బత్తుల బలరామకృష్ణ గారు మా పార్టీలో ఉండగా ఏం పనులు జరిగినాయి, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏం పనులు జరిగినాయి? మీరు వెళ్ళి ఒకసారి గవర్నమెంట్ స్కూల్ చూడండి, అందులో ఎడిషనల్ క్లాస్ రూమ్స్ ఏసీఆర్స్ శాంక్షన్ తీసుకొచ్చాం, 2 దఫాల్లో తీసుకొచ్చాం. ఆ బిల్డింగ్ నేనే కట్టాలి, ఆ కాంట్రాక్ట్ నేనే చేయాలి అని చెప్పి ఆ లోకల్లో వివాదాలు సృష్టించి ఆ పని ఎదరికి నడవనివ్వకుండా ఆపేసినటువంటి పరిస్థితి. ఇవాళ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఫేజ్లో తీసుకొచ్చినటువంటి బిల్డింగ్స్ ఓపెన్ చేయగలిగాం, 2వ ఫేజ్ది కూడా దాదాపుగా పూర్తిగా వచ్చింది. వెళ్ళిపోవడం మంచిదైందని మీరు అంటున్నారా? కోర్స్ ఇంటి పట్టాలు ఇస్తానంటే ఇవ్వనివ్వకుండా ఆ భూమి కొంటా అంటే వద్దు, ఈ భూమి కొంటా అంటే వద్దు అని చెప్పి అడ్డుపడినటువంటి పరిస్థితి. ఇళ్ల పట్టాల విషయంలో ఇళ్ల పట్టాల విషయంలో ఏం జరిగింది? నన్ను కంప్లీట్ చేశాను. ఈవేళ దాదాపుగా 420 మందికి దాదాపుగా ఇళ్ల పట్టాలు ఇవ్వగలిగాం. బ్రహ్మాండమైన భూమి, ఊరును ఆనుకున్నటువంటి చాలా నివాసయోగ్యంగా ఉండేటట్టుగా లబ్ధిదారులు సంతృప్తిని వ్యక్తం చేసేటటువంటి రీతిలో చాలా మంచి భూమిని రైతులు ముందుకు వచ్చారు, ఇచ్చారు. 3, ఆయన ఏదైతే ఇవాళ చెప్తా ఉన్నాడో నేను వాటర్ ట్యాంక్ కడతా అంటే కట్టనివ్వలేదండి. ఎవడు కట్టవద్దు అని చెప్పింది? కట్టాలంటే కట్టచ్చు కదా, ఎవరు వద్దని అన్నది? ఇవాళ ఆయన వెళ్ళిపోయిన తర్వాత 2 వాటర్ ట్యాంక్ 2 OHR ట్యాంకులు కన్స్ట్రక్ట్ చేసా, ఓపెనింగ్ కూడా చేసి ప్రజలకు అంకితం చేసాం. ఈ రెండిటికి మళ్ళీ ఆ గ్రామంలో బోర్లు పట్టలేదనంటే ఊరికి దూరంగా కలవచర్ల గ్రామంలో ఆల్మోస్ట్ నాకు తెలిసి 10 kilometers పైన ఉంటుందేమో, 10 kilometers అవతల బోర్ వేసి 80 లక్షల రూపాయలతో మళ్ళీ అక్కడి నుంచి వాటర్ తీసుకొచ్చి ఇప్పుడు గ్రామానికి ఇస్తా ఉన్నా. కానీ ఇవన్నీ ఎవరు జరగనివ్వకుండా చేశాడు బలరాం. ఆఫ్ కోర్స్ అంతే కదా వాస్తవం. ఆయన ఉండగా చేయలేనటువంటి చాలా పనులు ఇవాళ చేయగలిగా నేను. కానీ ఇళ్ల స్థలాల విషయంలో తక్కువ రేటు భూములను ఎక్కువ రేట్లో కొనిపించి అందులో కూడా మీరు కొన్ని ముడుపులు తీసుకున్నారు అని, కొండల్ని పిండి చేశారు అని, మీకు సంబంధించిన కొంతమంది వ్యక్తుల చేత మీరు బినామీ లారీలు కొనిపించి దాంతో మట్టి వ్యాపారం చేశారు అని ఆరోపిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, రైతుల దగ్గర నుంచి భూములు తక్కువ కొన్నాం అనేది ఈవేళ మళ్ళీ చెప్తా ఉన్నా. భూములు ఇప్పిస్తా అంటే రండి ముందుకి, ఇంకా స్టిల్ అవసరం ఉంది. గవర్నమెంట్ కొన్న రేటుకి ఈవేళ ఎంతకైతే కొన్నామో అదే రేటుకి పోనీ అదే గ్రామంలో మళ్ళీ భూములు ఇప్పించండి, ఇంకా రిక్వైర్మెంట్ ఉంది, కొనిపిస్తాం. ఎవరు అంటే ఏ రైతు కూడా అంత తింగర వాళ్ళు ఎవరు లేరన్న ఈ పూట. ఈవేళ అక్కడ నాకు గుర్తుండగా నాకు 40 లక్షల రూపాయలకు అటు ఇటు, ఎందుకంటే నాకు నెంబర్ ఆఫ్ విలేజెస్ హ్యాండిల్ చేశాం కాబట్టి నాకు కరెక్ట్గా అక్కడ ఎంత కొన్నామో నాకు గుర్తులేదు. కానీ బట్ ఏ రేటుకి అయితే కొన్నామో అది కూడా ఊరిని ఆనుకుని, ఇవాళ హ్యాబిటేషన్ ఆనుకుని, ఎక్కడో పొలాల్లో లేకపోతే మునిగిపోయే భూమిలో అడవిలో లేకపోతే ఊరికి దూరంగానే కొనలే, ఊరిని ఆనుకుని కొన్నాం. ఇవాళ ల్యాండ్ ఎక్వైర్ చేసాం. సో ఇవాళ ఇప్పించండి, ఇంకా రిక్వైర్మెంట్ ఉంది అక్కడ, ఇప్పిస్తే బ్రహ్మాండంగా తీసుకుంటాం అదే రేటుకి. ఇచ్చేవాళ్ళు ఎవరో చూపించమనండి. ఇప్పుడు గవర్నమెంట్ చేసే ప్రతి పని కూడా మనం అదే పనిగా రాళ్ళు వేయడం అనేది సులువే అన్న. ఓకే ప్రసాద్, మిమ్మల్ని మరో క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. మీరేమో మొత్తం ఆంధ్రప్రదేశ్లో స్వర్ణయుగం నడుస్తుంది అంటున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ రోడ్ల పైన సామాన్యులు తిరిగే పరిస్థితి ఉందా? మొదటి క్వశ్చన్. రెండోది, అదే జగన్మోహన్ రెడ్డి రాజన్న రాజ్యం నడిపిస్తుంటే సొంత చెల్లెలే ఎందుకు వేరే కొంపడ పెట్టుకుంది? ఒకటి, రోడ్ల విషయానికి వస్తే గత పాలకుల తాలూకా నిర్లక్ష్యం కారణంగానే ఈవేళ రోడ్లు ఎంత దారుణంగా తయారైపోయినాయి అనేది ఒప్పుకోవాల్సినటువంటి విషయం. మనం ఒకసారి రికార్డులు తీసి చూస్తే డెఫినెట్గా పాత గవర్నమెంట్ వేసినటువంటి లెంత్ ఆఫ్ రోడ్స్ కంటే కూడా ఈవేళ ఈ గవర్నమెంట్లో చాలా ఎక్కువ లెంతే వేసామనేది వాస్తవమైనటువంటి విషయం. వాళ్ళ రికార్డ్ మీరు తెప్పించుకున్నా కూడా వస్తుంది. సేమ్ టైం మధ్యలో మనం కోవిడ్ ఫేస్ చేసాం,
ప్రభుత్వం ఒక పక్కన అనేక ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంది. ఇన్స్పైట్ ఆఫ్ ఈ కష్టాలన్నిటిని కూడా ఇంకా తట్టుకుంటూనే ఇంకా బ్రహ్మాండంగా ఒక పక్కన చేసామని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం. మేబీ అక్కడ ఇక్కడ రోడ్లు మెయింటెనెన్స్ అనేటువంటిది కొన్ని ఇబ్బందులు ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు. బట్ డెఫినెట్గా ఓవరాల్ కంపారిటివ్గా చూస్తే పూర్వం కంటే కూడా చాలా ఫార్ బెటర్గా చేసామనేదే వాస్తవమైనటువంటి విషయం. రాజన్న రాజ్యం నడుస్తుంటే మరి ఎందుకు సొంత చెల్లె వైఎస్ షర్మిల వేరే పార్టీలో చేరింది? రాజకీయాల్లో భార్య ఒక పార్టీ, భర్త ఒక పార్టీలో ఉన్న రోజుల్లో మనం ఉన్నాం. సో కొన్ని సందర్భాల్లో తండ్రి ఒక పార్టీ, కొడుకు ఒక పార్టీలో ఉన్న సందర్భాలు చూసాం. సో అన్నా చెల్లెళ్ళు ఈవేళ ఈ కారణం చేతను మొత్తం మీద షర్మిలమ్మ ఆమె ఒక నిర్ణయం తీసుకున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె ప్రయాణం ఆమెది. ఇప్పుడు ఇద్దరికి గ్యాప్ ఎందుకు వచ్చింది అని అంటే అది దాంట్లోకి డెప్త్ మరి నేను అంత. 2019లో అన్నకు ఓటేయండి, జగన్ అన్నకు ఒక్క ఛాన్స్ అని మొత్తం స్లోగన్ తీసుకున్నది ఆమె కదా. ఆమెకి ఎందుకు ఈ 5 సంవత్సరాలు అంత డిఫరెన్స్ కనిపించింది? ఆ ప్రశ్న ఆమెనే అడగాలి, నన్నే అడిగితే నేనేం చెప్తాను. మీరు ఆ కుటుంబానికి దగ్గరగా ఉంటారు కదా, మొదటి మీ తండ్రి గారి నుంచి రాజశేఖర రెడ్డి వరకు మీ అందరూ కూడా కుటుంబానికి దగ్గర కదా. చూద్దాం, నా కుటుంబం బాగుండాలనే మనం ఎప్పుడు కోరుకునే వాళ్ళం. ఎందుకు గ్యాప్ వచ్చింది ఏంటనేది మరి దేవుడికే తెలియాలి మనకి. ఓకే, బత్తుల బలరామకృష్ణ పైన మీరు ఒక అసత్య ఆరోపణ చేయిస్తున్నారు అని ఆయన వాపోయాడు. అతని ముందు యజమాని కుటుంబ సభ్యులను చంపేశాడు అని మీరు విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయించారు. నిజమాది? మీరే చేయించారా దాన్ని, ఆ ప్రచారాన్ని? ఏ ఆరోపణ చేసినా అది అసత్యం కాదన్న, అన్ని ఆధారాలతోనే ఉన్నాయి. బట్ నా బలమైన కోరిక ఏంటంటే పాపం ఆయన్నే అభ్యర్థిగా ఉంచాలి. మారుస్తారని నమ్మకం ఉందా? మళ్ళీ ఏంటి మీకు? నేను నా ఆధారాలన్నీ ఇప్పుడే బయటకు తీసి పెడితే బహుశా ఏమో మార్చచ్చు కదా, వాళ్ళు డిఫెన్స్లో పడచ్చు కదా. ఏం ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? అవన్నీ ఎప్పుడు చూపించాలో సమయం సందర్భం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బయటకు వస్తాయి. ఏంటి ఏం ఆధారాలు? అందుకే ఆధారం అదే చెప్తున్నా కదా, సమయమే కదా. ఎలక్షన్స్ కు ముందు స్కెడ్యూల్ వచ్చింది, ఆయనే పైగా జనసేన అని అనౌన్స్ చేసిన 2 నియోజకవర్గాలు ఫస్ట్ అనౌన్స్ చేసిన దగ్గర ఇంకా 2 నెలలు, ఒకటి 2 నెలలు దాదాపుగా టైం ఉందన్న. ఇంకా ఎలక్షన్లో లాస్ట్ 1 వీక్లో ఎలక్షన్ చేంజ్ అవ్వచ్చు, 1 డేలో చేంజ్ అవ్వచ్చు, 1 గంటలో చేంజ్ కావచ్చు. ఆధారాలు ఏమేమి ఉన్నాయి? ఆయన నామినేషన్ పత్రాన్ని రిజెక్ట్ చేయించేటువంటి అస్త్రం ఉందా మీ దగ్గర? అదేం లేదు కానీ, అటువంటిదేం కాదు కానీ చూద్దాం. ఇంకా టైం ఉంది కదన్న. ఏ టైంలో ఏది బయట పెట్టాలో ఇంత పెద్ద చిట్టాలే ఉన్నాయి అన్నీను, అవన్నీ ఆ టైంలో బయట పెడదాం. నోరు తెరిస్తే అబద్ధాలు ఆడేటటువంటి కొంతమందితో మనం ఏమి పెద్ద దానికి సమాధానం అంటూ అవసరం లేదన్న. ఈవేళ ఒకటే, అదే మనిషి ఆ యజమాని ఎవరు, ఎంతకాలం ఈయన అక్కడ ఆయన దగ్గర పనిచేశాడు, ఆయన వివరాలన్నీ చెప్పచ్చు కదా. ఎందుకంత లిమిటెడ్ వర్షన్ ఇవ్వడం? ఆయన అంటే ఆయన చంపేశాడు అని మీరు అంటున్నప్పుడు ఎవరు వాళ్ళు అనే వివరాలు కూడా మీరు ఇవ్వాలి కదా. ఆయన చెప్పచ్చు కదా, నేను చంపలేదు అని చెప్పి ఆయన చెప్తున్నప్పుడు ఆయన నేను చంపలేదు అనే దానికి ఇగో పలానా ఆయన దగ్గర నేను ఈ సమయం నుంచి ఈ సమయం వరకు పనిచేశాను, ఈయనగో ఇంకా బ్రతికే ఉన్నాడు, నేను అంత విశ్వాసపాత్రుడిని, నా గురించి ఆయనని అడిగితే ఆయనే చెప్తాడని ఆయనతోనే చెప్పించచ్చు కదా. మీరు ఒక ఆర్టిస్ట్ని తీసుకొస్తాడు ఈవేళ కొత్తగా, రేపు చూస్తూ ఉండండి మీరు. జరగబోయేది ఏంటంటే ఒక ఆర్టిస్ట్ని తీసుకొస్తాడు. ఎవరో ఆర్టిస్ట్ ఎవరో ఒకరిని ఎంగేజ్ చేస్తాడు. మనిషి లేనప్పుడు ఎవరిని తీసుకొస్తాడన్న? చనిపోయిన మనిషిని ఎట్లా తీసుకొస్తాడు? సో ఎవరో ఒకరిని ఎంగేజ్ చేస్తాడు, వాళ్ళతో చెప్పిస్తాడు నా దగ్గరే పనిచేశాడు, పాపం చాలా మంచోడు, చాలా విశ్వాసపాత్రుడు, గొప్పోడు, అంత కాదు ఇంత కాదు, చాలా కష్టం. ఒకవేళ దాన్ని మీరు ప్రూవ్ చేయగలిగితే అక్కడ మీకు ప్రత్యర్థి ఉండే అవకాశం లేదు కదా. అభ్యర్థి ఒక్క దెబ్బతో ప్రూవ్ చేసే సమయంలో చేస్తా అన్నా కదా. ఇప్పుడు వెళ్ళకూడదనే కదా అతను నా తాపత్రయం. అతనే నా అభ్యర్థిగా ఉండాలని కదా నా కోరిక. నాకు 45,000 50,000 మెజారిటీ రావాలి అని నేను ఆశిస్తున్నప్పుడు, డెఫినెట్గా దానికి సూటబుల్ క్యాండిడేట్ ఈయనే అని చెప్పి నేను నమ్ముతున్నప్పుడు ఈయన్నే అభ్యర్థిగా ఉంచాలి లాస్ట్ మినిట్ వరకు. నామినేషన్లు, ఆ తర్వాత స్క్రూట్నీలు అన్నీ అయిపోయినా ఉండి విత్డ్రావల్స్ టైంలో మీరు ఒక వెపన్ ఎంటర్ చేయబోతున్నారు. ఏ టైమో అప్పుడు మీరు ఎదురు చూస్తూ ఉండండి, అప్పుడు బ్రేకింగ్ వేసుకుందరు. కానీ రైట్, మా ఎడిటర్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. ఎలక్షన్స్కి ముందు పాదయాత్రతోటి సెంటిమెంట్ తోటి గెలిచారు, అప్పుడేమో ప్రజలల్లో కలిసి గెలిచారు, ఇప్పుడేమో పరదాలు అడ్డు పెట్టుకొని ప్రజలలోకి వస్తున్నారు అని అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల మనిషి, ప్రజలతోనే ఉంటాడు.
రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఓదార్పు యాత్ర దగ్గర నుంచి మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం నేటి వరకు కూడా ప్రజలతోనే మమేకమై ఉంది. ప్రతి అడుగు కూడా ప్రజలతోనే ముడిపడి ఉంది. ఈవేళ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు ఆయన. సో గవర్నమెంట్కి, డిపార్ట్మెంట్స్కి, అఫీషియల్స్కి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి అనే మనిషి కోసం కోట్ల మంది చూస్తూ ఉంటారు. ఆయనకి ఏదైనా చిన్న జరగరాంది జరిగితే అది డెఫినెట్గా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ కారణంగా పోలీస్ డిపార్ట్మెంటో ఇంకోటో కొన్ని జాగ్రత్తలు తీసుకొచ్చామో తప్పితే పరదాలు కట్టి ప్రజల నుంచి దాక్కునేంత అవసరం లేదు. వేళ ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళగలిగేటటువంటి ఒక ధైర్యం ఉన్నటువంటి పార్టీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అండ్ మీరు ఒకసారి గమనిస్తే భారతదేశ రాజకీయ చరిత్రలో ఎప్పుడైనా అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ప్రజల్లోకి వెళ్ళేటటువంటి ధైర్యం చేశారా? వెళ్తే మమ్మల్ని రేషన్ అడుగుతారు, పెన్షన్ అడుగుతారు, ఇల్లు అడుగుతారు, అది అడుగుతారు, ఇది అడుగుతారు, మనల్ని క్వశ్చన్ చేస్తారు, తిరగబడతారు, మన మీద గొడవ చేసే పరిస్థితి వస్తుందని చెప్పి భయపడి దాక్కున్నటువంటి రోజులు మనం చూసాం. రాజుగారు సరిగ్గా ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను, మధ్యలో ఆపి మరీ క్వశ్చన్ అడగాలనుకున్నాను. ఒకవేళ అలాగే వెళ్ళినట్లయితే, అలా వెళ్ళిన ఎమ్మెల్యేల మీద ప్రజల్లో మంచి అభిప్రాయం ఉన్నట్లయితే ఎందుకు ఇన్ని మార్పులు చేయాల్సి వస్తుంది? ఇంతమంది ఎమ్మెల్యేలు ఎందుకు మార్పులు చేయాల్సి వచ్చింది? ఇక్కడ రాజకీయాలు అనేది చాలా క్రైటీరియాస్, చాలా అంచనాలు, ఆ సందర్భాన్ని బట్టి, అక్కడ ఉన్న సామాజిక సమీకరణాలు, ఆ సమయాన్ని బట్టి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారన్న. అందులో భాగంగా కొన్ని మార్పులు అనేటువంటి సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా. గడపకు చాలామంది ఎమ్మెల్యేలు వెళ్ళలేకపోయారు. వెళ్ళలేని ఎమ్మెల్యేల గురించి జగన్మోహన్ రెడ్డి కూడా క్లాస్ స్పీకరు, వాళ్ళకి ఐపాక్ కూడా వాళ్ళ డేటా కూడా ఇచ్చిందని అన్నారు. అలా వెళ్ళకపోవటానికి కారణం వైసీపీలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, లోకల్గా ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి అసంతృప్తి అని కొంత. నిడదవోలు ఎమ్మెల్యే ఉన్నారన్న శ్రీనివాస్ నాయుడు గారు, మంచి మనిషి, వాళ్ళ ప్రజల్లో చాలా పలుకుబడి ఉంది, గెలుస్తాడు ఖచ్చితంగా అనే సీట్లలో ఆయనది కూడా ధీమాగా 100% వేసుకుంటా ఉన్నటువంటి సీటు. అయితే ఆయన తండ్రి గారికి అనారోగ్యం కారణం కావచ్చు, వాళ్ళ పాప మ్యారేజ్ కారణంగా కావచ్చు, ఇట్లా డిఫరెంట్ రీజన్స్తో వాస్తవానికి ఆయన కూడా గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ప్రభుత్వం నుంచో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆశించిన స్థాయిలో జరగలే. బట్ ఈవేళ ఆయన్ని కొనసాగిస్తూ ఉన్నారు కదా, అది గడపకి చెయ్యకపోవడం అనేటువంటిది మాత్రమే కారణం కాదు. ఇప్పుడు మనం చూస్తే సింగనమల కాన్స్టిట్యున్సీ మనం చూస్తే స్థానిక శాసనసభ్యురాలు, ఆమె కూడా యంగ్స్టరు, ఆమె భర్త కూడా మన సాంబా అన్న కూడా మంచి వాళ్ళు సీఎం గారికి బాగా క్లోజ్ ఫ్యామిలీ. బట్ లోకల్గా ఏదైతే ఎస్సీ కమ్యూనిటీలో బోత్ మాలా అండ్ మాదిగా 2 కమ్యూనిటీస్లోని ఈమె ఏ కమ్యూనిటీకి అయితే సంబంధించినటువంటి ఆమెకంటే రెండో కమ్యూనిటీ వాళ్ళ పాపులేషన్, వాళ్ళ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. సో ఆల్మోస్ట్ మోర్ దెన్ 10-12 టైమ్స్ ఎక్కువ మంది, దాదాపుగా నాకు ఎగ్జాక్ట్ ఫిగర్స్ తెలియదు కానీ ఎక్కువ మంది ఉన్నారు. సో అప్పుడున్న సమీకరణాల రీత్యా మంచి చదువుకున్నటువంటి కుటుంబం, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కాంబినేషన్లోనే ఆవేళ వాళ్ళకి అవకాశం ఇచ్చారు. సో ఈవేళ ఆమెను తప్పిస్తే వేరొకరికి అవకాశం ఇస్తే దాని అర్థం ఆమెకి ఏదో చెడ్డ ఉందనో లేకపోతే ఆమె గడపకి చేయలేదనో కాదు. కేవలం అక్కడున్న సమీకరణాల రీత్యా, సామాజిక సమీకరణాల రీత్యా ఇంకొకరికి వేరొకరికి అవకాశం ఇచ్చారు, వీళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. సో అట్లా ఒక్కొక్క నియోజకవర్గంలోని కొన్ని కారణాల రీత్యా కొన్ని మార్చి ఉండొచ్చు తప్పితే వాళ్ళ చెడ్డోళ్ళనో వాళ్ళ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందనేది మాత్రమే కాదు. రాజు గారు, మీరు అంటున్నారు నా దగ్గర ఒక వెపన్ ఉంది బత్తులను ఎదుర్కోవటానికి, కానీ దాన్ని స్క్రూటినీ టైంలో తీస్తానా, నామినేషన్ టైంలో తీస్తానా అని మీరు అంటున్నారు. కానీ బత్తులు నేను సామాజిక సేవ చేశాను, నాపై కావాలని ఆరోపణలు చేస్తున్నాను అని అంటున్నారు. సో మీ దగ్గర ఏంటి? చిన్న శాంపుల్ చూపించమంటారా? చూపించండి. ఉందా శాంపుల్ కావాలి? చూపిస్తా. ఏంటది? ఇది బత్తుల బలరామకృష్ణ గారి మీదన బహుశా 2007లో అనుకుంటా, రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో దాదాపుగా ఒక 42 మంది అంతమంది కలిసి ఉద్యోగాలు ఇస్తానని, విదేశాలు పంపిస్తానని, మమ్మల్ని చీటింగ్ చేశాడని చెప్పి 420 సెక్షన్తో కేసులు కట్టిన, 420 సెక్షన్ 420 అలాగే 507 ఈ సెక్షన్లతో కేసు కట్టినటువంటి దానికి సంబంధించిన
ఛార్జ్ షీట్ ఇది. ఉమ్, ఇందులో మనం గమనిస్తే ఆయనంతటా ఆయనే కన్ఫెస్ అయినటువంటి ఇది కూడా కనిపిస్తుంది మనకి స్పష్టంగా. నిజమే ఇవి ఉద్యోగాలు ఇప్పిస్తాను అని చెప్పి ఆయన కన్ఫెస్ చేశాడా? ఆయనే కన్ఫెస్ చేశాడు. కానీ దాన్ని నేను మధ్యవర్తిగా ఒక కేసు గురించి చెప్తుంటుంటారు. అదే ఒక ఉద్యోగాల గురించి సంబంధించిన కేసులో నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు, దాన్ని నేను సాల్వ్ చేశాను మధ్యవర్తిగా ఉండని ఏదో చెప్తున్నారు. ఇందులో స్పష్టంగా ఒకటి ఎఫ్ఐఆర్లో A1 బత్తుల బలరామకృష్ణ, A2 బత్తుల వెంకటలక్ష్మి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఉమ్, ఓకే. A1 ఓకే, A1 అండ్ A2 హస్బెండ్ అండ్ వైఫ్ అని చెప్తున్నారు. యా, A1 ఆయన, A2 ఈమె కనిపిస్తూ ఉంటుంది. ఇదే కేసులో దాదాపుగా నాకు తెలిసి ఉండగా 4 రోజుల పైన సెంట్రల్ జైల్లో రిమైండ్ కూడా వెళ్ళొచ్చారు. రెండవది ఈ ఛార్జ్ షీట్లో కూడా చాలా స్పష్టంగా వాళ్ళ కన్ఫెషన్ రిపోర్ట్. ఆ కేసు ఇంకా లైవ్లో ఉందా? అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ప్రెజెన్స్ ఆఫ్ ద మీడియేటర్స్ A1 అండ్ A2 మేడ్ కన్ఫెషనల్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద కమిషన్ ఆఫ్ అఫెన్స్. ఒప్పుకున్నట్టే కదా, వాళ్ళంతటి వాళ్ళే క్లియర్గా ఎస్ మేము ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి మోసం చేసాం, మా అంతటి మేమే విదేశాలు పంపిస్తాము అని చెప్పి. ఇందులో చూస్తే కూడా సింగపూర్ పంపిస్తామని, మలేషియా పంపిస్తామని, రకరకాలుగా ఎవరికి ఏది దోస్తే నోటికి ఎంత వస్తే అంత చెప్పి వాళ్ళందరినీ కూడా మోసం చేసింది ఇది. Employment at Singapore and paid rupees 1,65,000 and that the accused cheated him etc. facts. సో ఇట్లా ఇది సింగపూర్ పంపిస్తామని, చూస్తే ఇక్కడ జపాన్ పంపిస్తామని, మెల్బోర్న్ అట్ ఆస్ట్రేలియా పంపిస్తామని క్లియర్గా ఆధారాలతో ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదేనా వెపన్, ఇంకేమైనా ఉన్నాయా వెపన్స్ మీద? ఇది శాంపిల్ మాత్రమే, ఇది శాంపిల్ మాత్రమే. సో గుక్క తిప్పుకొని ఉనని అంటారు మీరు ఉమ్మడి అభ్యర్థిని. టైం రానే ఉన్నప్పుడు చూపిద్దాం. రైట్. ఇటువంటి క్యారెక్టర్లు లేనటువంటి మనుషులు రాజకీయాల్లోకి వచ్చి అదే పనిగా సంవత్సరంన్నరలో కోట్ల రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, వీరుడు ధీరుడు సూర్యుడు అని చెప్పి వాళ్ళే కొన్ని టీవీల్లోని పేపర్లోని పొగిడించుకునే కార్యక్రమం చేయడం, ఊరు వాడ 4 ఫ్లెక్సీలు కట్టడం, ఇక అంతే, ఇంకా నా అంత హీరో లేడు, నా అంత నాయకుడు లేడు అని చెప్పి చెప్పుకునే ప్రజల్లో. కానీ ఎందుకు జనసేనాని ఫస్ట్ అనౌన్స్ చేసింది మీ పైన రాజులు, తర్వాత అదే ఎందుకు బత్తుల బలరామకృష్ణ మరి అంతలా నమ్మాడు ఆయన? అందుకే పాపం పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ పరిణితి లేదు అని చెప్పి ఇవాళ జన సైనికులు సైతం అనుకోవడానికి కారణం. మనం ఒకటి వాస్తవం మాట్లాడుకోవాల్సి వస్తే, కందులు దుర్గేష్ మనం చూస్తే ఆయన శాసన మండలి సభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో అనుభవం కలిగి ఉన్నటువంటి వ్యక్తి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి జనసేన పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి నాయకుడు. ఈవేళ అటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా తీసుకువెళ్ళి ఎక్కడో నిడదవోలులో ఓడిపోయే స్థానంలో దానికి ఒప్పుకుని ఈయన అక్కడికి పంపించి, రాజమండ్రి రూరల్లో ఉంటే గెలుస్తాడా? సరే, అది వేరే విషయం అన్న. ఇప్పుడు అది మనకి ఇందులో ఆ ప్రశ్న లేదు కాబట్టి, ఇప్పుడు ఆయన అక్కడ కంటెస్ట్ చేసే పరిస్థితి కాదు, ఆయనకి అక్కడ టికెట్ ఇవ్వలేదు కాబట్టి అది పక్కన పెడదాం కాసేపు. నిడదవోలు అనేది ఈవేళ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అనుకునేటువంటి దాంట్లో అది కూడా ఒక స్థానం. సో తీసుకెళ్ళి అక్కడ పడేశాడు ఆయన్ని. ఆయనకు ప్రయారిటీ ఇవ్వకుండా, ఆయనకి ఫస్ట్ ఆప్షన్ ఇవ్వకుండా ఈవేళ తీసుకొచ్చి కేవలం 1 year 1.5 years బ్యాక్ వచ్చినటువంటి వ్యక్తి. అది కూడా మనం చూస్తే మేడ గురుదత్ గారు చాలా జెంటిల్మెన్, నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా అవార్డులు సంపాదించినటువంటి వ్యక్తి. ఆయన నిన్న మొన్నటిదాకా రాజానగరం నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరించినటువంటి వ్యక్తి. మరి చాలా విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయడానికి నేను వచ్చాను, నేను ప్రశ్నించడం కోసం వచ్చాను, ఈ సమాజంలో మార్పులు తీసుకుని రావడం కోసమే నా ఆస్తులు వదిలేసుకున్నా, సినిమాలు వదిలేసుకున్నా, కుటుంబం వదిలేసాను, నేను ప్రజల కోసం రాజకీయాలు చేస్తున్నానని చెప్పేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఖచ్చితంగా స్ట్రైట్ క్వశ్చన్ ఆయన, అసలు ఎందుకు ఇటువంటి వ్యక్తుల్ని ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేసినటువంటి వాళ్ళకి సీట్లు ఇస్తాడా?
జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలోనేమో అవార్డు గ్రహీతల్ని పక్కకు పెట్టేసి దుర్గేష్ గారు లాంటి ఒక సీనియర్ పొలిటీషియన్ని, ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని, ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం నుంచి కూడా సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తిని ఆయన్ని కాదని నీకు టికెట్ ఇచ్చాడనంటే అసలు ఏమి ఆయన పరిణితి, రాజకీయ పరిణితి ఉంది అని ఎట్లా అనుకోవాలి మనం? ఇక్కడే అర్థమవుతుంది కదన్నా అసలు. అంటే పరిణితి లేకుండానే 10 ఏళ్ల పాటు రాజకీయ పార్టీ డెఫినెట్గా పరిణితి లేదు కాబట్టే ఈవేళ జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో ఎస్టాబ్లిష్ కాలేకపోయింది. 2014లో అసలు ఏ కారణం చేత ఆయన అన్కండిషనల్గా ఆవేళ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాడో తెలియదు ఆయన. తిరిగి మళ్ళీ 2019లో నేను తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తున్నాను అని చెప్పి వాళ్ళ మీద వీళ్ళ మీద ఒకరికొకరు విమర్శలు చేసుకున్నారు, చాలా తీవ్ర స్థాయిలో తిట్టుకుని. అంటే ప్రజల్లో ఒక భావన కల్పించాలి, ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా ఆవేళ ఏదైతే తెలుగుదేశం పార్టీ అవలంబించినటువంటి అంశాల మీద ఈయన మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటటువంటి ఓట్లని చీల్చచ్చు అనేటువంటిది ఒక కారణమై ఉండొచ్చు. ఈవేళ తిరిగి మళ్ళీ అసలు ఏముందని చెప్పి ఇద్దరు కలిసి మళ్ళీ పనిచేయాల్సినటువంటి అవసరం వచ్చింది. తిరిగి పోనీ అట్లీస్ట్ 40 సీట్లు 50 సీట్లు అయినా తీసుకున్నాడు ఆయన అంటే కాస్త అయినా గౌరవంగా ఉండేది. ఈవేళ పవన్ కళ్యాణ్ గారితో నడిచేటటువంటి వాళ్ళందరూ కూడా వాస్తవంగా మనం చూస్తే ఆయన ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు, కానీ ఆయన వెనకాల నడిచే వాళ్ళల్లో ఖచ్చితంగా 70-75% పైన వాళ్ళు నిజమైన అభిమానంతో, వాళ్ళు ఏది ఆశించకుండా వాళ్ళ జేబుల్లోంచి డబ్బులు తీసి ఖర్చు పెడుతూ వాళ్ళ ఆస్తులు అమ్ముకుంటూ ఇవాళ ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలి అనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏమో ఆయన ముఖ్యమంత్రి కాకుండా చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం కోసం నేను పనిచేస్తానంటే నాకు ఒక వ్యూహం ఉందని అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఏం వ్యూహం ఎట్లా అన్న? ఇంకా ఇప్పుడు మనం ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు నేను ముఖ్యమంత్రి అవ్వాలి, నా పార్టీ అధికారంలోకి రావాలి, నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, తద్వారా నేను 10 మందికి ప్రజలకు మంచి చేయాలి అనేటువంటి ఆలోచనతో ఆ సంకల్పంతో పనిచేయాలి తప్పితే ఎన్నాళ్ళని చంద్రబాబు నాయుడు పల్లకి మోస్తాడు ఈయన. ఓకే, రాజు గారు 40-50 సీట్లు తీసుకుంటే గౌరవంగా ఉండేది అన్నారు. గౌరవంగా ఉండేదా, ప్రభావంగా ఉండేదా? అంటే కనీసం గౌరవంగా అయినా ఉండేది. ప్రభావంగా అంటే ప్రభావంగా అయినా కూడా ఒకటన్నా నేను ఎప్పుడు చెప్పినా ఒకటి నేను చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక మోస్ట్ పవర్ఫుల్ జాతీయ పార్టీతో ఆవేళ విభేదించి బయటకు వచ్చాడు. ఆయన మీద చాలా కేసులు పెట్టారు, చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఒక చిన్న చెక్కు ఆయన సంతకం పెట్టాలన్నా కూడా ఈడీదో ఇన్కమ్ ట్యాక్సో పర్మిషన్లు ఉంటే తప్ప లేని స్థాయిలోకి ఆయన్ని నిర్బంధించినప్పటికీ కూడా 16 నెలలు జైల్లో ఉంచితే కూడా అవేవి లెక్క చేయకుండా రాజకీయ పార్టీని స్థాపించి జైల్లో ఉండి కూడా నడిపించాడు ఆయన. 3648 కిలోమీటర్లు సుదీర్ఘమైన పాదయాత్ర చేశాడు. ఇల్లు వాకిలి పెళ్ళం బిడ్డలు అందరినీ పక్కన పెట్టి పాదయాత్ర చేశాడు ఆయన. అంటే పొలిటికల్గా కసి ఉండాలి, ఎప్పుడైనా కూడా ఒక ఫైర్ ఉండాలి. నేను ఇది అవ్వాలి కసి లేదని మీరు ఉంటే ఆయన ఎందుకు ఎన్ని రోజులు సంవత్సరంలో ప్రజల్లో ఉంటున్నాడు, ఆయన ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు, పార్టీని అసలు క్షేత్రస్థాయి నుంచి ఆయన బలోపేతం చేసుకుంటూ దానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాడా లేదా అవన్నీ మీకే తెలుసు, నేను చెప్పాలి. ఒకవేళ జనసేన బలోపేతమైన పార్టీగా అవతరిస్తే మీరు వైసీపీలోనే ఉంటారా, జనసేనకి అవతరిస్తే? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతరించడం అనేది నాకు తెలిసి అవతరిస్తే నాకు తెలిసి నెక్స్ట్ అంటే పవన్ కళ్యాణ్ గారి జనరేషన్లోనో నా జనరేషన్లోనో చూసేది అయితే కాదు అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి. రెండు ఏంటంటే చిరంజీవి గారి కుటుంబాన్ని, చిరంజీవి గారు కావచ్చు, వాళ్ళ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరినైనా వ్యక్తిగతంగా అభిమానిస్తాం. వాళ్ళ ఫ్యామిలీ పట్ల డెఫినెట్గా కొంత అభిమానం గౌరవం అండి. ఇప్పటికీ మెగా ఫ్యామిలీతో అవే బంధం ఉందా మీకు? డెఫినెట్గా ఉందన్న. నాన్నగారు చిరంజీవి గారిని చూసి చాలా ఇష్టపడేవారు. చిరంజీవి గారు కూడా చాలా చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చాడు ఆయన. సో అటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ కూడా అలాగే అభిమానించేవారంటారు కదా, మరి మీరు ఎప్పుడు అభిమానించలేదా పవన్ కళ్యాణ్ సినిమాల్లో? చిరంజీవి ఫ్యామిలీని, చిరంజీవి గారి కుటుంబ సభ్యుల్ని, ఏమైనా అరవిందం గారిని, వాళ్ళని కూడా వాళ్ళ బ్రదర్స్ కావచ్చు అందరినీ అభిమానిస్తాం. బట్ సినిమా వేరు, అభిమానం వేరు, రాజకీయాలు వేరు. రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతోనే మా ప్రయాణం, అది ఆఖరి శ్వాస వరకు, కట్టె కాలేంత వరకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతోనే ఉంటాం. అందులో ఎక్కడ ఏ రకమైన అనుమానం అనేది లేదు. బహుశా
కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేసిన సందర్భాల్లో నాన్నగారు చాలా ఇబ్బందులు అవమానాలు అవి కూడా ఆవేళ ఆయన ఎదుర్కొని ఉండొచ్చు. ఈవేళ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తూ నేను కూడా చాలా రకాలుగా ఇంటర్నల్గా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. బట్ స్టిల్ అయినా కూడా ఏది ఏమైనా చివరి ఆఖరి క్షణం వరకు కూడా ఆ కుటుంబంతోనే రాజకీయంగా ప్రయాణం చేస్తాం తప్పితే అసలు ఇంకొక మరో ప్రశ్న అనేది లేదు. మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు కదా, అంటే వైఎస్ జగన్ గారికి సంబంధించిన సాక్షి ఛానల్లోనే పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోకి రాకముందు ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి చాలా చక్కగా ఒక ప్రోగ్రాం పెట్టారు. అంటే తను యాడ్స్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండకుండా నిజాయితీగా కష్టపడి ప్రజల గురించి, అభిమానుల గురించి ఆలోచించి ఎటువంటి ప్రోడక్ట్లకి బ్రాండ్ అంబాసిడర్గా చేయకుండా కష్టార్జితంతో ప్రజల మంచి కోరే అతను అభిమానుల కోసం ఉన్నాడని చెప్పేసి వచ్చింది కదా సార్. తను రాజకీయాల్లోకి వచ్చాక తన మీద ఇప్పుడు మీరు ఇలా మాట్లాడుతున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలు అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, నేను ఆ సాక్షిలో వచ్చిందేంటో నేను చూడలేదన్న, మరి మీరే చూసి ఉండాలి, నాకు తెలీదు. ఒకటి. రెండేంటేనంటే ఈవేళ ఒక మనిషి ఈవేళ ఉన్నట్టుగా రేపు ఉండట్లే. అటువంటిది మీరు ఎప్పుడో సాక్షిలో పవన్ కళ్యాణ్ గారిది అంటే 2006లోనో 2007లోనో వచ్చి ఉంటాయి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ సాక్షిలో ఏమొచ్చింది, లేకపోతే TV9లో ఏమొచ్చింది, ఆర్టీవీలో ఏమొచ్చింది, ఇవి పక్కన పెడదాం. మనం ఒక కామన్ మెన్గా ఈవేళ పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ ఉన్నప్పుడు ఆయన అమాయకత్వం, ఆయన తింగరతనం ఈవేళ మనందరికీ స్పష్టంగా కనిపించట్లేదా? ఏ ఉద్దేశంతో, ఏ కారణం చేత మళ్ళీ తిరిగి 2014లో వచ్చిన కూటమి ఈవేళ అవసరం అని చెప్పి ఆయన కోరుకుంటా ఉన్నాడు. 2014 నుంచి 19 వరకు 5 ఏళ్ల పాటు పైన కేంద్రంలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిపి అధికారంలో ఉంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అనేక పార్లమెంటు స్థానాల్లో కానీ, శాసనసభ స్థానాల్లో కానీ, ఆఖరికి ఓ ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల్లో కూడా వాళ్ళే గెలుపొందారు. ఏం చేశారు ఆ వేళ రాష్ట్రానికి? విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రం అనేక రకాల సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంటే ఆవేళ విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలని ఏ మేరకు వాళ్ళు ఫుల్ఫిల్ చేశారు? ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్నటువంటి నాయకుడు కాబట్టి విశాఖపట్నం కేంద్రంగా ఆవేళ ప్రధానమంత్రి గారు కూడా భాగస్వామ్యంగా ఉన్నటువంటి వేదిక మీద నుంచే మాకు మీకు ఉన్నటువంటి బంధం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల తాలూకా బాగోగుల కోసం, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను నెరవేర్చడం కోసం మాత్రమే తప్పితే మరొక కారణం అంటూ ఏదీ లేదు అని చెప్పి ధైర్యంగా సుస్పష్టంగా చెప్పాడు ఆయన వేదిక మీద నుంచి. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, మీ ముగ్గురు కలవడానికి కారణం ఏంటి? రాజకీయ ఎజెండా, మీ ప్రయోజనాల ఎజెండా తప్పితే ప్రజల కోసం మీరు ఆవేళ చేసిందేంటి? ఈవేళ కొత్తగా మీరు చేస్తారని ఊహించాల్సిందేంటి? మీ దగ్గర నుంచి ఆశించాల్సిందేంటి? కానీ మీ వైసీపీ నాయకులు ఆఖరికి మీ పార్టీ అధినేతతో సైతం సింహం సింగిల్గా వస్తుందని చెప్తున్నారు. మీరు సింగిల్గా వస్తున్నప్పుడు వాళ్ళ జతకట్టు వస్తుంది, విడివిడిగా వస్తుంది. మీరు ఎవరికి భయపడుతున్నారు? మోడీకా, చంద్రబాబు? భయపడలే అన్న. రాజకీయాలు ఉన్నప్పుడు విషయాన్ని వివరంగా ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎందుకు వాళ్ళ పొత్తు గురించి మీకు ఎందుకు? ఈవేళ కూడా కాన్ఫిడెంట్గానే ఉన్నాం. సింగిల్గా ఎందుకు ఎప్పుడు వెళ్తారన్న? ఎప్పుడైనా మనం చంద్రబాబు నాయుడు గారి మనం వెనక్కి తిరిగి ఆయన ఎన్నికల తాలూకా వ్యూహాలను అవి మనం గమనిస్తే సింగిల్గా ఎప్పుడైనా ఆయన వెళ్ళాడా? వెళ్ళిపోని బట్టగట్టాడు ఆయన. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా సరే, ఈవేళ అధికారంలో ఉన్నప్పుడైనా సరే ఆయన ప్రజలకి మనం నమ్ముకుని ఉన్నాం, ప్రజలు మనల్ని నమ్మున్నారు కాబట్టి మనం సింగిల్గానే వెళ్దాం అనేటువంటి ధైర్యంతోనే వెళ్తున్నాం. మేమే భయపడ్డామని ఎవరు చెప్పారు మీకు? గురించి పదే పదే మీరు రాద్దాంతో చెప్పాలి కదా, ప్రజలకు వివరించాలి కదన్నా. ఒక రాజకీయ పార్టీగా అవతల ప్రత్యర్థులు చేస్తున్నటువంటి ఏదైతే ఒక అనైతిక పొత్తుని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మా మీద ఉంది. అసలు ఇవాళ ఎందుకు గెలుస్తున్నారు వాళ్ళు ముగ్గురు? ఒకరినొకరు ఎన్ని తిట్టుకున్నారు? మీ టీవీలోనే ఒకసారి వెనక్కి వెళ్ళి రికార్డులు చూస్తే తెలుస్తాయి. ఎన్ని బండ బూతులు తిట్టుకున్నారు ఒకరి మీద ఒకరు. పోలవరాన్ని ఏటీఎం కింద వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మోడీ గారు స్వయంగా ఆయన అంతటా ఆయనే చెప్పాడు. మోడీకి రాష్ట్రంలోకి ఎంట్రీ లేదు, నాకు పాచిపోయిన లడ్డూ తీసుకొచ్చి ఇచ్చాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పాడు ఆయన. ఇవాళ ఏ కారణం చేత మళ్ళీ ముగ్గురు కలుస్తున్నారు? ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కదా వాళ్ళకి. అందుకే ప్రజల్లో ఒక ప్రశ్న అనేటువంటిది మనం ఉత్పన్నం చేయాల్సినటువంటి బాధ్యత, ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా మా మీద ఉంది కాబట్టి ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నాం తప్పితే ఎక్కడా ఎవరికో భయపడాల్సినటువంటి అవసరం లేదు. భయపడితే ఇవాళ మేమే వెళ్ళి బీజేపీనో లేకపోతే ఇంకొకరినో బతిమలాడుకోవాల్సినటువంటి అవసరం ఉండేది. చీపో అంటే కూడా చంద్రబాబు నాయుడు వెళ్ళి 4 రోజులు ఢిల్లీలో కూర్చుని బాబు నాయన తప్పదు నాయన మీ అవసరం నాకు ఉంది అని చెప్పి కాళ్ళు ఎలా పట్టుకున్నాడని అంటేనే దాని అర్థం అవుతుంది కదా. సరే, రాజా గారు క్షుద్ర పూజలు చేస్తారా లేదా?
క్షుద్ర పూజలు నేను కాదన్నా, అవతల ఆయన చేస్తున్నాడు. నీకు తెలియకేమో బాబు. అవతల నా మీద క్షుద్ర పూజలు చేస్తున్నాడు అని చెప్పి బయటకి ఈ మధ్య అదే పనిగా కొంతమంది వచ్చి చెప్తా ఉన్నారు. ఆయనకి కాస్త పూర్వం నుంచి అలవాటు ఉందని. ఎవరు? మా అపోజిషన్ క్యాండిడేట్, నా మీద ప్రత్యర్థిగా పోటీ చేయబడేటువంటి వ్యక్తి. కొంతమంది వచ్చి భయపడుతూ చెప్పి ఏదో అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, దీనికి ఏదో రెమెడీ చేయాలి, అది ఇది అని అంటే, దేవుడే ఉన్నాడు, మనం ఇవన్నీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం దేవుడిని నమ్ముకుని ఉన్నాం కాబట్టి మనం దేవుడు మీద భారం వేసి ముందుకు వెళ్దామని చెప్పి సుదర్శన యాగం చేశాను నేను. అంతే. శుద్ర పూజల నుంచి తప్పించుకునే సుదర్శన యాగం చేశాను. అంతే. అది ఏంది మీ సుదర్శన యాగం అనేది చాలా పవర్ఫుల్ ఇదన్నా. బహుశా ఈ యాగాల్లోనే చాలా పవర్ఫుల్ యాగం. అందులోని మా దగ్గర ప్రసిద్ధిగాంచినటువంటి కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క ఆలయం ఉంది. సో లక్ష్మీనరసింహస్వామిని నేను బాగా నమ్ముతాను, రెగ్యులర్గా టెంపుల్కి వెళ్తూ ఉంటాను. ఆలయం యొక్క అభివృద్ధి కోసం కూడా చాలా చర్యలు తీసుకుంటా ఉన్నాం. సో ఆలయంలోనే ఆ దేవుడిని నమ్మి దేవుడికి పూజ చేసి ఉంది. అవతల వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పి మన వాళ్ళు చెప్తా ఉన్నారు. అది ఏమో ఆయనకు తెలియాలి అది ఏం చేస్తున్నాడో ఏంటో. ఎమ్మెల్యేగా మీరు చక్రం తిప్పుతారు, మీ తమ్ముడు గణేష్ చేత మీరు దందాలు చేయిస్తారు అని అంటారు. ఇవన్నీ బేస్లెస్ ఎలిగేషన్స్ అన్న ఇవి. అమ్మ, నేను, తమ్ముడు ముగ్గురం కూడా వీఆర్ కమిటెడ్ ఫర్ పీపుల్. అంతే. మా నియోజకవర్గం, మా ప్రాంతం తాలూకా అభివృద్ధి కోసం మాత్రమే కట్టుబడి ఉన్నాం తప్పితే ముగ్గురులో ఏ ఒక్కరికి కూడా పెద్దగా ఆశలు, కోరికలు అనేటువంటివి ఎవరికీ కూడా లేవు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పాలి అంటే నేనైనా ఇంకా కొన్ని సందర్భాల్లో ఖర్చు దగ్గర లెక్కేస్తాయేమో కానీ గణేష్ చేతికి ఎముకుండదు. ఏది కావాలంటే ఎవరికి ఆపదలో ఉన్నాడు అని అంటే ఏదంటే అది చేస్తాడు. ఇంకా ఒంటి మీద ఉన్న చొక్కాను కూడా తీసేస్తాడు. ఓకే. లాలిత్య మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. ప్లీజ్. ప్రెజెంట్గా ఆన్సర్ చేస్తున్నారు. బట్ మీ మీద ఉన్న ఒక ఎలిగేషన్ ఏంటంటే మీరు చెప్పిన పని చేయకపోతే వాళ్ళని బెదిరించడం, అంటే గవర్నమెంట్లో ఉన్నవాళ్ళ లేని వాళ్ళ అని కాదు, వాళ్ళని బెదిరిస్తారు అనే ఆరోపణ అయితే మీ మీద ఉంది. మీరు దీన్ని ఎలా సమర్థిస్తారు? అంటే సమ్ టైమ్స్ అమ్మ ఒక్కొక్కసారి అదే పనిగా రిపీటెడ్గా చెప్పిన తర్వాత గట్టిగా అడుగుతాం. ఒక్కొక్కసారి గట్టిగా అడగకపోతే ఆర్టీవీలో సిబ్బంది పనిచేస్తూ ఉంటారు. పనిచేసినప్పుడు ఎవరో ఒకరికి అదే పనిగా ఒకే పనిని 4 సార్లు చెప్తా ఉన్నా వాళ్ళు చేయనప్పుడు అల్టిమేట్గా ఎవరైతే దానికి అకౌంటబుల్, అంటే ఓనర్ ఆఫ్ ద ఆర్టీవీ మేనేజ్మెంట్, ఆర్టీవీ ఓనర్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా నువ్వెందుకు ఈ పని చెయ్యట్లేదు అని చెప్పి గట్టిగా అడుగుతారు. సో అదే మాదిరిగా నేను ఈవేళ జవాబుదారీగా ఆ స్థానంలో నేను కూర్చుని ఉన్నా. 2,13,000 మంది ఓటర్లు నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చి నువ్వు మా ప్రాంతం యొక్క అభివృద్ధికి నువ్వు పనిచేయని చెప్పి నాకు అవకాశం ఇచ్చినప్పుడు డెఫినెట్గా వ్యవస్థలో అక్కడక్కడ లోపాలు ఉన్నప్పుడు ఎవరైనా ఒకరిద్దరు పని చేయనప్పుడు వాళ్ళ మీద గట్టిగా అడుగుతాం. గట్టిగా అడిగారా, కొట్టారా? సరే, ఇప్పుడు ఒకటన్నా గట్టిగా అడిగానని అనుకో ఇవాళకి. కానీ మరి ఎందుకు అధికారి నన్ను ఆ భవనంలో అధికారి కూడా పాపం మంచోడే, ఆయన కూడా చిన్నోడే. అప్పటికే నీటిపారుదల శాఖలో పనిచేసిన ఈని మీరు కొట్టారా లేదా? ఈ కాదు, ఏఈ అన్న. ఓకే, ఏఈ అవేళ అక్కడ కొంచెం తొందరపడ్డ విషయం వాస్తవం. బట్ అల్టిమేట్గా లోకల్గా ఏదైతే ఇరిగేషన్ ప్రాబ్లంతో 1000 మంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారో దానికి ఒక లాజికల్ సొల్యూషన్ తీసుకుని రావాలి అనేటువంటి ఉద్దేశంతోనే రిపీటెడ్గా అడిగి కాస్త సహనం కోల్పోయి ఆ రోజు కాస్త తొందరపడ్డ విషయం వాస్తవం. రైట్. ఓకే, ఫైనల్ క్వశ్చన్, ఏం జరగబోతోంది రాజానగరం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 45,000 ఓట్లు తక్కువ కాకుండా భారీ మెజారిటీతో గెలవబోతా ఉంది. రాష్ట్రంలో 175కి 175 రావాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక, ఆశ. దాన్ని ఆశీర్వదించడానికి, అవకాశం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మా ప్రగాఢమైన విశ్వాసం. కూటమి అధికారంలోకి రావడం కామని కూటమి ఎన్ని స్థానాలకు పరిమితం అవుతుంది అనుకుంటున్నారు? అధికారాన్ని చేజిక్కించుకుంటుందా, లేకపోతే మీరు 175 సాధిస్తారా? ఇలా కూటమి అనేది ముందు ప్రజల్లోకి వెళ్లే ముందు వాళ్ళంతటి వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఏ కారణం చేత మొన్న కూడా మనం చూస్తే ముగ్గురు కలిసి ఒకే వేదికని పంచుకున్న సందర్భంలో కూడా ఎక్కడ స్పష్టత ఇవ్వాలి. వాళ్ళు ముగ్గురు ఎందుకు కలుస్తున్నాం, ఏ కారణం కోసం కలుస్తున్నాం అనేటువంటిది ఎక్కడ ఇవ్వాలి. ఈవెన్ ప్రధానమంత్రి గారికి కూడా ఈ రాష్ట్రంలో
జరుగుతూ ఉన్నటువంటి సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ భారతదేశంలో ఇతర ఏ రాష్ట్రాల్లోని ఏ ముఖ్యమంత్రి చెయ్యట్లేదు అనేటువంటి వాస్తవం ఆయన మనసుకు కూడా తెలుసు కాబట్టే నేరుగా ఎక్కడ ముఖ్యమంత్రి గారిని వేలెత్తి చూపించే ప్రయత్నం చేయలే. అందరికీ తెలుసున్నటువంటి విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజా గారు. ఆర్టీవీ స్టూడియోకి వచ్చి ఆర్టీవీ అన్సెన్సార్లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన, రాజానగరంలో ఏం జరుగుతుందనే విషయం పైన మాట్లాడినందుకు. ఇవి రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో ఆర్టీవీ అన్సెన్సార్డ్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ అన్సెన్సార్డ్.